10 2 లో చూడండి ఏమన్నాడు. కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనడి అని యేసు ప్రభుల వారు శిష్యుల నిమిత్తం 70 మందిని ఇతరులను నియమించి, అప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళని 70 మంది శిష్యులని, తర్వాత ఇంకా ఉన్న చిల్లరగా అక్కడ లెక్క ప్రకారంగా వాళ్ళు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు వెళ్ళండి, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారు అని అంటున్నాడు. అంటే కోత అని అంటే మనకి ఇప్పుడు వరి పంట కోసే కోత ప్రకారంగా రైతు ఎప్పుడైనా సరే పంట చేతికి వచ్చేసే సమయానికి ఏం చేస్తాడు, దానికి ఎంతమంది అయితే కావాలో అంతమందికి పని కుదురుస్తాడు. అవసరమైతే ఇంకా ఎక్కువ మంది అయితే త్వరగా అయిపోద్ది కాబట్టి చూసుకోమంటాడు. ఎకరానికి ఇంతమంది ఓడాలని ఉంటుంది కదా, ఇంతమంది, కానీ ఇంకా ఎక్కువ మంది వచ్చిన బేగ అయిపోద్ది కాబట్టి పర్వాలేదు అంటాడు. అయితే అంతకంటే తక్కువ మందిలో ఒకవేళ పంటను కోసి దానిని కుప్పలేసి అన్నీ చేసే లోపల ఒకవేళ అనుకోని రీతిలో వర్షం వచ్చినా లేదా నష్టం వచ్చినా అప్పుడు రైతు ఏమని బాధపడతాడు తెలుసా, నేను అనుకున్నాను 10 మంది పని 20 మంది పెట్టేద్దాం అనుకుంటేనేమో 10 మందికి 5గురు వచ్చారు కాబట్టి నాకు ఎంత నష్టం వచ్చింది అని అంటాడంట రైతు. అంటాడు 10 మంది చేసే పనిని వాతావరణం చూసి బాగోలేదని ముందుగా భయపడి రైతు ఏం చేస్తాడంటే ఇంకో 10 మందిని తీసుకొచ్చి పని ప్రారంభించేయండి అని అంటే 10 మందికి పోగా 10 మందికి 5గురు వస్తే అసలు 10 మంది చేసే పని 2 రోజులు అయితే 5గురు అయితే ఎన్ని రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు. అంటే 2 రోజులు పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో ఏమైనా జరగవచ్చు, వర్షం వచ్చేయచ్చు, గాలి తుఫాను వచ్చేయచ్చు, పంట నష్టానికి రావచ్చు. అది ఎరిగిన రైతు ఏం చేస్తాడు చెప్పనా, ఖచ్చితంగా అమ్మా ఇంకో 10 మంది తీసుకురా లేదా ఇంకో 10 మంది తీసుకురా, కానీ పని అయిపోవాలి. ఇలాగ దేవుడు ఏమంటున్నాడు యేసు ప్రభుల వారు, కోత విస్తారముగా ఉన్నది. ఇది ఆత్మ సంబంధంగా మనం గ్రహించుకోగలిగితే నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం ఎరగనవారు, వాక్యం ఎరిగి సరిగా నడవనవారు. మనం చాలామంది అంటారు సువార్త అందని చోటల సువార్త అలాగే ఉంది, అంది వాళ్ళ ద్వారా ఎదరికి వెళ్లకుండా ఆగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే అందనోళ్ళు ఎవరంటే సంగమునకు వెలుపులుగా ఉన్నారు, వారికి సువార్త వెళ్ళలేదు, దూరంగా అడవుల్లో అరణ్యములు క్రీస్తు అంటే తెలియని వాళ్ళు. కానీ సంఘము లోపల సువార్త తెలిసి వీళ్ళ ద్వారా సువార్త ముందుకు వెళ్ళటం లేదు. వాళ్ళ మాటల్లో క్రియల్లో ఎందులోనూ కూడా వెళ్ళటం. కారణం ఏంటి చెప్పిన, సువార్త వల్ల మనకి ఏం కలిసి వస్తుంది, అంతగా పాటలో ఉంటుంది కదా, శ్రమ సువార్త ప్రకటిస్తే శ్రమ, సువార్త ప్రకటిస్తే పని ఆగిపోతుంది, పిల్లలు పోషణ, భార్య బిడ్డలు ఇవన్నీ కూడా చాలా కష్టమవుతాయి. మొత్తం మానేమని అనలేదు దేవుడు, కానీ కాస్త ఏమైనా సరే కొదువు కనబడుతుంది. ఇప్పుడు నేను పని మానను, అస్సలు పని మానను అని పనికెళ్ళేవాడి ఇంట్లో కరువు ఉంటుందా, పనికెళ్తూ దేవుడు పని కూడా చేస్తాను అన్నవాడి ఇంట్లో కొదువు ఉంటుంది చెప్పండి, ఎవరింట్లో సమృద్ధి ఉంటుంది? మీకు అర్థమైందని చెప్పింది. అస్సలు నేను పని మానను, ఏ రోజున పని మానను, నా పని నాదే అని వెళ్ళి ఒక్కరోజు పని మానకుండా సంపాదించే సంపాదనకినే పని చేస్తూ దేవుడు కూడా పని చేస్తాను అన్నవాడు సంపాదన తేడా ఉంటుంది ఉండదా? ఉంటుంది. ఆడి 30 రోజులు వెళ్తే ఈడు 15 రోజులు వెళ్ళొచ్చు, వాడికి పుల్లు జీతం వస్తే వీడికి ఆపు జీతం రావచ్చు. అవునా? మీకు అర్థమవుతుంది కదా నా మాట. అయితే నేను ఏమంటానంటే చూడండి, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దివారే. నేను అంటాను సువార్త ప్రకటించేవాళ్ళు కానీ సేవకులు కానీ కోకులలో ఉన్నారు ఈ రోజున. ప్రతి ఊర్లో ఉన్నారా లేదా? ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారేటి కొద్దివారే, ఇంకా పంపమను అని అంటున్నాడంటే ఆ కొద్దివారు ఎవరంటే నమ్మకమైన వారు. ఇంకా ఎవరు కావాలంటే నమ్మకమైన వారు కావాలి. మరి ఇప్పుడు ఉన్నవారు ఎవరంటే నమ్మకం లేనోళ్ళు.
అర్థమవుతుందా? నమ్మకంగా సువార్త ప్రకటించనుళ్ళు, నమ్మకంగా సువార్త ప్రకటించే వారిని పంపనోళ్ళు, వాళ్ళు వెళ్తుంటే ఆటంకపరిచేవాళ్ళు, వాళ్ళు ప్రకటిస్తుంటే అభ్యంతరపరిచేవాళ్ళు ఎవరంటే వీళ్ళు దేవుడికి అపనమ్మకము కలిగిన వాళ్ళు. వీళ్ళ కొరకు దేవుడు పక్కన పెట్టేస్తాడు. అసలు ఎంక చూడడం ఇంతమంది ఉన్నారా? ఇప్పుడు ఆయన ఎదుర్కొన్న 1000 మంది ఉన్నారు సేవకులు అనుకుందాం, 1000 మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఏం పట్టించుకోడు, నమ్మకమైన కావాలి. మరి వీళ్ళ ప్రభు అంటే వీళ్ళు నమ్మకమైన వాళ్ళు కాదు. అందుకే వారు కడుపే వారి దేవుడు. మొదట బాగుంటుంది, వారి స్థితి చాలా బాగుంటుంది, వారి పునాది బాగుంటుంది. కానీ చివరికి వచ్చేప్పటికి అది ఏమైపోతుందో చెప్పనా? అరే రాను 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 తేమ అలక్ష్యందరూ పౌలుని విడిచిపెట్టి ఎలాగైతే ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయారో అలాగే వెళ్ళిపోయి చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు పై కనపడతలేదు వాళ్ళు, ఇప్పటికీ పైకి కనపడలేదు. క్రీస్తు పనివారము అని అనుకుంటూ వారు అపవాదికి ఏజెంట్కి ఎప్పుడో మారిపోయారు. పైకి ఇలా గంభీరంగా కనబడతారు అంతే. వాళ్ళ బట్టలు పైనుంచి కింద దాకా తెల్లని వస్త్రాలు ఉంటాయి తప్ప వారి మనసు అరికాలించి నడినెత్తి వరకు చీకటితో నింపబడిన వ్యక్తులు ఉన్నారు ఈ రోజున. నేను విషయం చెప్పనా, నేను ఛత్తీస్గఢ్ వెళ్ళానా, ఫోటోలు పెట్టలేదు కానీ గ్రూప్లో పెట్టారు కదా. ఆ పాస్టర్ గారిని నేను సేకండ్ ఇచ్చి ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు చేసే సేవ నేను చేసే సేవ, కానీ సేఫ్ జోన్ నుండి చేస్తున్నాను, మీరు రిస్క్ కలిగిన చోట చేస్తున్నారని. నిజంగా ఆ సేవకుడి నుంచి నాకు ఎంత ధైర్యమే తెలుసా. ఊరికి వెలుపుల అసలు ఎక్కడ కూడా ఏమి కూడా అందుబాటులో ఎవరు ఉండరు, దూరం ఇళ్ళకు దూరం పెద్ద చర్చు, ఆయనకి 2 ఆడపిల్లలు 1 మగోడు. అలాగా ఆర్ఎస్ఎస్ భావజాలం కూడా ఎక్కువ అక్కడ. అటువంటి రిస్క్ కలిగిన చోట ఆయన కోత కోస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వాళ్ళ విశ్వాసం కూడా అడిగాను. నేను అసలు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే హిందీలో పాటలు పాడుతూ ఉంటుంటే హిందీ బైబిల్ చదువుతుంటే నాకు ఏడుపు వచ్చింది. నేను చెప్పిన, నేను తెలుగులో ప్రార్థన చేసిన దేవుడు అంటున్నాడు, హిందీలో చేసిన దేవుడు అంటున్నాడు. ఆ దేవుడు ఎందరికైనా సరే సరిపోతాడు అనుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోత విస్తారం ఉన్న చోట వెళ్ళి కోతను కొయ్యాలి. ఇప్పుడు రైతు మనల్ని పిలిచి, అమ్మా నిన్ను పనిలో పెట్టుకున్నాడు కదా, ఆ పెట్టుకున్నాడు, కోసేయండి అన్నాడు రైతు. పంటను చూపించి కోసేయండి అని ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు కూలికి కుదుర్చుకున్న వాళ్ళు వెళ్ళి కుదుర్చుకున్నవాడు తోటలో కోతారా, కుదర్చలేనుడు తోటలో కోతారా? పంట చేతికొచ్చి పైరు వెన్నులు తన్ని ఆ పంట పుష్కలంగా చేతికొచ్చే కుదుర్చుకున్న రైతుకే చేస్తారు తప్ప ఒప్పందం చేసుకున్న రైతుకి. కానీ ఈరోజు చాలామంది ఒప్పందం చేయని వారికి పని చేస్తున్నారు, ఒప్పందం చేసిన వాడు కాదు. ఎవరు మనం చేసిన ఒప్పందం ఎవరికే? మనము చేసినది దేవుడికి. ఆయన శిలువ మరణము చేత ఆయనతో నిత్య సంకల్పము కలిగిన వాగ్దానం మనం చేసుకున్నాం. కానీ ఈరోజు చాలామంది అపవాదికి ఏజెంట్గా, అపవాదికి పనిచేసే వారిగా ఉన్నారు. నేనంటాను, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయని వ్యక్తి ఎవడు అంటే అపవాది సంబంధి. నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించిన వాడు ఎవడు అంటే అపవాది పనికి కుదుర్చుకోని వాడికి పని చేస్తున్నారు వారు. అర్థమవుతుందన్నమాట. దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పినట్లుగా చెయ్యనోళ్ళు ఎవరు అంటే అపవాది సంబంధం. వాడు పని చేస్తున్నాడు తప్ప దేవుడు పని చేస్తలేదు. దేవుడు ఏం చెప్తాడు? ఒరే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి, ఇది దేవుడు చెప్పాడు. కోత విస్తారంగా ఉంది కాబట్టి ఉదయాన్నే లేచి ఈడు ప్రార్థన చేయడు క్రైస్తవుడు. వీళ్ళు లేచేటప్పటికి 7 అయిపోతుంది, 6 అయిపోతుంది, 4 కూడా అయిపోతుంది. నేను వెనక్కి ఎందుకు వెళ్ళి చెప్పనా, 3 నుంచి 6 లోపల ఖచ్చితంగా లేవాలి క్రైస్తవుడు. మన కన్నీళ్ళు నిజముగా దేవుడి మాట చెప్పాడు అంటే నిజముగా లేచి ఎవరు కన్నీరు కారుస్తున్నారు, కారుస్తారు ఎవరు చెప్పనా? వాళ్ళకి వ్యక్తిగత బాధలు ఉంటే, ఎవడైనా కొడితే, ఎవరైనా తిడితే, ఎవరైనా ఆస్తి నష్టం చేస్తే, వారి కుంటి ఏదో రోగం వస్తే బహుగా ఏడుస్తారు. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, నశించిపోతున్న ఆత్మల కొరకు లేచి రేయి మొదటి జామున, పౌలయ్య గారు అంటాడు కదా, నా కన్నులతో చూడని వారి కొరకు నా ప్రార్థనలు నేను ప్రసవ వేదన పడుతున్నా అన్నాడు. అలాగ ఎవరైనా ఏడ్చారా?
మనకి 28 రాష్ట్రాలు అనుకుంటా ఉన్నాయి కదా. పోనీ మన భారతదేశం కొరకు, మన రాష్ట్రము కొరకు, మన జిల్లా కొరకు, మన గ్రామము కొరకు, మన వీధి కొరకు, మన పేట కొరకు నిక్కరసి కడుతున్నాను. ఎప్పుడైనా కన్నీరు కార్చారా క్రైస్తవులు? వీళ్ళ కాదు, నమ్మకమైన వాళ్ళు కాదు. వీళ్ళు మైక్ ఇస్తే ప్రసంగాలు చేస్తారు, స్టేజీలు ఇస్తే పాలు పంపులు పొందుకుంటారు, ఇక ఏదైనా దంచి కొడతారు. కానీ దేవుడు చేయమన్నదే చేయరు. ఎవరంటే వీరు నమ్మకము లేనోళ్ళు. దేవుడు చెయ్యొద్దన్నది చేస్తారు. ఎవరు వీళ్ళు? వాడికి సంబంధించిన వాళ్ళు అనమాట. అందుకే దేవుడికి యేసయ్యకి ఎవరు అవసరం లేదు. అసలు ఎవరో అవసరం లేదు. వాక్యము వెళ్ళని చోట వాక్యమును ప్రకటించాలి. ప్రకటించటానికి నీకు అవకాశం లేకపోతే ఏం చేయాలి చెప్పనా? 4 గోళ్ల మధ్యన కన్నీరు మున్నీరే విలపించాలి. లేవటం మన పని చూసుకుంటాం. ఏదో ఒకసారి అవకాశం దొరికితే ఎవరితోటి వెళ్ళి నేనేదో సువార్త ప్రకటించేశానని ఏదో చెప్పుకోవటానికి బాగానే ఉంటుంది కానీ అందులో కనుక మనం ఇన్వాల్వ్ అయ్యి జీవించగలిగి అక్కడ నేనే సువార్త ఇంత వ్యతిరేకత మధ్య ప్రకటించగలిగే అవకాశం వస్తే వెళ్ళగలనా లేనా అని మనం తీర్మానం చేసుకోవాలి. అర్థమవుతుందా? అసలు అక్కడ పరిస్థితి, ఆ విధానం చూసి నాకు అనిపించింది, కనీసం మనం ఎవ్వరం కూడా అక్కడ ఒక్క రాత్రి కూడా ఉండి సువార్త ప్రకటించలేం. అంటే అంత భయంకరమైన చోట, ఆ ప్రాంతం అంతటిలో మినిమం ఆ మందిరానికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు తెలుసా? 20-30 కిలోమీటర్లు ప్రార్థనకి, ఇంకెక్కడ లేవు. అప్పుడు అన్న చాలా మంచి సేవ చేస్తున్నారన్న మీరు. నిజంగానే మేము ప్రకటించేది యేసు ప్రభునే, మీరు ప్రకటించేది యేసు ప్రభునే. కానీ మేము ప్రకటించే పరిస్థితులు వేరు, మీరు ప్రకటించే పరిస్థితుల విధానం వేరు నిజంగా అని నేను చాలా బాధేసింది నాకు. అంటే చూడండి, దేవుడు తన పని కొరకు నియమించుకుంటే 1 నువ్వు వెళ్ళాలి, 2 వెళ్ళేవారిని పంపాలి. నువ్వు వెళ్ళవు, నువ్వు చెప్పవు, చెప్పేవారిని చెప్పనవు, నువ్వు వెళ్ళవు, వెళ్ళేవారిని వెళ్ళనవు. యెషయా గ్రంథానికి రండి ఒకసారి. ఎంతమంది చచ్చిపోతున్నారు? చాలామంది చచ్చిపోతారు. లెక్కకు మించి ప్రతిరోజు మరణాలు జరుగుతున్నాయి. మరి క్రైస్తవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా దేవునికి వినబడవలసిన స్వరం ఎవరితో తెలుసా? పక్షుల కంటే, జంతువుల కంటే, ప్రకృతి సంబంధమైన ప్రతి దానికంటే మొదటగా దేవుడి సన్నిధికి వినబడవలసిన ఆ మాట ఎవరిది? ఆ శబ్దం ఎవరిది? మనుష్యుడిది. దేవునికి స్తోత్రం. మనుష్యుడు ఉదయాన్నే లేచి 6-8 అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవుదుడని ప్రభువు సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని అనగా. దేవునికి స్తోత్రం. దేవుడు అడుగుతున్నాడండి, నా నిమిత్తము ఎవడు వెళ్తాడు? నా నిమిత్తము ఎవడు ప్రకటిస్తాడు? నా నిమిత్తము ఎవడు వెళ్ళి వారికి రక్షణలోనికి నడిపిస్తారు? నా నిమిత్తము మనుషులు వెళ్ళని చోటకి ఎవరు వెళ్తారు అని దేవుడు అడుగుతున్నప్పుడు భక్తుడు అంటాడు, నేనున్నాను, నన్ను పంపు. నేనున్నాను అని ఎవరు అనగలుగుతున్నారు? నేనున్నాను ప్రభు, నన్ను పంపు అన్నప్పుడు నిజముగా సువార్త ప్రకటించడానికి కనుక దేవుడు మనం నిజంగా ప్రేరేపించి మనను ఏర్పరచుకుంటే, ఈ మాట అనేటప్పుడు ఆయన సత్యవాక్య సువార్తను ప్రకటించడానికి మనం ఒక అడుగు వేసే ముందు దేవుడు ఒక మాట అంటాడు. ఏంటో చెప్పనా? సువార్త ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ప్రభు అంటాడు, 1 నిమిషం ఆగంటాడు. ఏంటి ప్రభు అన్నాను? ప్రకటిస్తావా? ప్రకటిస్తాను. నమ్మకంగా ఉంటావా? నమ్మకం. మరి కొందరు వెళ్తానని ఆగిపోయారు, నేను ఆగను ప్రభా. కొందరు మధ్యలో వదిలేశారు, నేను వదలను ప్రభా. అయితే నా మార్గం గురించి చెప్తాను విను. నువ్వు సువార్త ప్రకటిస్తానన్నావు కాబట్టి నేను వెళ్తాను, నన్ను పంపన్నా కాబట్టి నువ్వు వెళ్తానన్నది నిజమే, నేను చెప్పి కూడా నిజాలే. ఏంటో చెప్పునా? నా మార్గము ఇరుకైనది, నా మార్గము ముళ్ళతో కూడినది,
నా మార్గము అవమానాలతో, నిందలతో, నిట్టూర్పులతో, హేతువు లేని కారణాలు, హేతువు లేని దెబ్బలు, హేతువు లేని అవమానాలు, హేతువు లేని నిందలు, హేతువు అంటే కారణము లేని ప్రతి పరిస్థితి నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. వెళ్తావా ఈ మార్గములో? అప్పుడు అనాలే, వెళ్తాను ప్రభువా, నన్ను పంపు. ముందే చెప్పేశాడనా, ముందే దాని వివరణ అంతా ఇచ్చేశాడు. కానీ చాలామంది వెళ్తాను అనని సగం దూరం వెళ్ళి, అమ్మా నిజమే కదా, ఆయన ముందే చెప్పాడురా, మనమే ఆయన ఇంతకిలే ఇప్పుడైనా సరే వెనక్కి వెళ్ళిపోదాం అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే భక్తిని వదిలేసి దేవుడు మాకు ఏమిచ్చాడు, దేవుడు మాకు ఏం చేశాడు, దేవుడు పని చేస్తే మాకేం కలిసి వస్తుంది అని అనుకుని దేవుడి పనిని మధ్యలో వదిలేసి వచ్చేసిన వాళ్ళ గురించి అంటున్నాడు. కొంతమంది వెళ్తానన్నారు, వెళ్ళలేదు, ఆగిపోయారు. పనివారు, నమ్మకమైన వారు కావాలి. నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి చెప్పనా? ఆపదొచ్చినా, నిందొచ్చినా, వ్యతిరేకత వచ్చినా, అవమానం వచ్చినా, ప్రాణమే పోయినా, కొన ఊపిరితో కూడా ఆ గీత ఉంటుంది కదా, మనం టార్గెట్ చేయవలసిన గీత ఉంటుంది, దాన్ని దాటగలిగిన వాడే నమ్మకమైన వాడు. దేవుడికి స్తోత్రం. అంటే కంఠములో ఊపిరి ఉన్నంత వరకు కూడా యజమానుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వాడు శత విధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నములు వస్త్రహీనత వస్తుంది, కరువు వస్తుంది, అవమానం వస్తాయి, ఒంటరితనం వస్తుంది, నిందలు వస్తాయి. ఏమొచ్చినా సరే ఏమనుకుంటాడు తెలుసా వ్యక్తి? నేను నమ్మకమైన వాడికి ఒక మాట ఇచ్చాను, నేను వెళ్తాను, నన్ను పంపు ప్రభు అన్నాను. వెళ్ళే ముందు నాకు కొన్ని మాటలు చెప్పాడు ఆయన. ఇందులో ఎలాగుంటుంది, ఇది పరిస్థితి, ఇలాగెలాగుంటుంది, ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఏ విషయంలో పడిపోయారు, ఎవరెవరు దేని చూసుకుని వెనక్కి వచ్చారు, అవన్నీ నీకు ఎదురవుతాయి. కాబట్టి నువ్వు వెళ్తానంటే వెళ్ళు, లేకపోతే వెళ్ళేవారిని పంపంటే నేను వెళ్తాను ప్రభు అని వెళ్ళినోడు మధ్యలో వచ్చేసి ఈడేమంటాడు చెప్పనా? ఊరి వెళ్ళకుండా ఏమనుకుంటున్నారు? దేవుడి సేవ అంటే మాటలా? దేవుని కోసం నిలబడతామంటే మాటలా? ఈడెవడు? ఈడు వెళ్ళలేదు, వెళ్ళేవాడిని వెళ్ళనివాడు. కాబట్టి నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైన రాయవారే మంచి ఔషధము గలవాడని సామెతలో ఉంది. చదివారు మీరు? అది ఎప్పుడైనా ఎదురైందా మీకు? నమ్మకమైన వాడు చెప్పాలి, నా వైపు చూడండి. నమ్మకమైన రాయవారే మంచి ఔషధం గలవాడని సామెతలు చదివారు మీరు? చదివారా? నాకు గుర్తులేదు తీయటానికి. అంటే నమ్మకమైన వాడు మంచి రాయవారి ఔషధం కలిగిన వాడు. అంటే చూడండి, ఈ మందు పని చేస్తుంది, ఖచ్చితంగా పని చేస్తే ఏమంటాం మనం? బా ఏ మందు ఇచ్చాడ్రా అంటే. నమ్మకమైన వాడు ఎలా పనిచేస్తాడంటే, మన వ్యాధికి తగిన మందు ఇది నీకు సరిపోతుంది అని వైద్యుడు ఇచ్చినప్పుడు కనుక దాన్ని నువ్వు అప్లై చేసుకుంటే నీకు స్వస్థత వస్తుంది. అలాగా పరలోక సంబంధమైన తండ్రి నమ్మకమైన వాడు నిన్ను గురించి తన పని అప్పగిస్తే ఏంటంట చెప్పాలి, నమ్మకంగా చేయాలి. ఆయన నమ్మకమైన వారి కొరకు చూస్తున్నాడు తెలుసా. మనము చూడండి, మనుషులు ఎటువంటి వాళ్ళు చెప్పనా, లోక సంబంధమైన పనుల మీద నమ్మకం ఉంటుంది. ఎవరైనా మనకి పనిలో బాధ్యత తప్పిస్తే నమ్మకంగా చేస్తాం. ఎవరైనా మన దగ్గర ఏదైనా దాచుకుంటే నమ్మకంగా ఉంటాం. అంటే ఆత్మ సంబంధ విషయములు పక్కన పెట్టి లోక సంబంధ విషయాలు అన్నిటిలో మనం నమ్మకంగా ఉంటాం. ఒక్కొక్కరు అంటారు, ఆడు చాలా నమ్మకమైనడు, ఆడి చేతిలో పెట్టొచ్చు, ఆడు చాలా నమ్మకమైనడు, ఆమె చాలా నమ్మకమైనది అని లోక సంబంధంగా కొన్ని బిరుదులు మనకు ఉంటాయి. మంచివే ఆ నమ్మకత్వం సంపాదించుకోవటం ప్రభుకే మహిమ కలుగునుగాక. అయితే లోకములో ఉన్న మనుషుల దగ్గర నీ నమ్మకం ఉందే, నువ్వు వాళ్ళకి నమ్మకస్తుడిగా ఉన్నావే, నీ భార్యకు నమ్మకస్తుడిగా ఉన్నావే, నీ భర్తకు నమ్మకస్తురాలుగా నీ భర్తకు నమ్మకస్తురాలుగా ఉన్నావే. కానీ దేవుడి సువార్త పనికి, దేవుడి పరిచర్యకు, దేవుడి యొక్క చిత్తమును కొరకు మనం ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నామో. నశించిపోతున్న వారు ఎక్కువైపోతున్నారు, క్రీస్తు అంటే ఎరగని వారు ఎక్కువైపోయారు. ఒక దైవజనుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో 100 మందికి, నా వైపు చూడండి, 100 మందికి ఏంటి, నీవు నుంచున్న చోట ఇటు 2 అడుగులేసినా అటు 2 అడుగులేసినా
అటువైపున ఒక 5గురు, ఇటువైపున ఒక 5గురు నశించిపోతున్న వాళ్ళు కనపడతారు మనకు. అంటే ఏంటి తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసి లేకుండా నీవు 2 అడుగులైతే, నీ ఇంటి నుంచి 2 అడుగులైతే క్రీస్తు అంటే ఎరగని వారు నీకు ఎంతమంది కనపడతారు చెప్పండి మన ఊళ్ళో. అటువంటి వారిని చూసి నువ్వు విలపించేవాడిగా ఉన్నావా, లేకపోతే లోక సంబంధమైన డబ్బు కోసం తప్పించేవాడిగా ఉన్నావా? మనం వెళ్ళలేం, కొన్ని ప్రాంతాలకి మనం వెళ్ళలేం. మన ఆర్థిక పరిస్థితులు బట్టో, మన స్థితిగతులను బట్టో, ఆరోగ్య బట్టో మనం వెళ్ళలేం, మంచిదే. కానీ మనం ఉన్న చోటనే వెళ్ళే వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? పనివారిని పంపుమని తండ్రి అయిన దేవుడికి మనం వేడుకుంటున్నామా? లేదు. కానీ మనము అన్ని విషయంలో నమ్మకంగా ఉంటాం, కానీ దేవుడు పనికాడికి వచ్చేటికి నమ్మకాన్ని ఒమ్ము చేసేస్తామన్నమాట. అందుకే మనకిచ్చిన బాధ్యత ఏంటో చెప్పనా, వాక్యమును వాక్య చాతుర్యంతో బోధించడం కాదు. పౌలేమంటాడు తెలుసా, పౌలే గారు 1 కొరింథీ పత్రిక 1:17 అనుకుంటూ ఉంటుంది, నేను వాక్చాతుర్యము చేత నేను బోధ చేయటానికి దేవుడు నన్ను పిలవలేదు. అంటే అబ్బా భలే చెప్పాడురా అని చెప్పించుకోవడానికి, లేదా వాక్యమును ఏదో ఒక రాంటి మర్మముతో దానికి ముందు వెనక ఏదో జోడించి ఒక ఉన్నతమైన విషయాలు చెప్పేసి శబాస్ అని అనిపించుకోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. అదేనా 1 కొరింథీ పత్రిక 1:17 ఉంది. ఎందుకు పిలిచాడు? నువ్వు బాగా పాట పాడతావని కాదు, నువ్వు బాగా వాక్యం చెబుతావని కాదు, నువ్వు ఇతరులతో శబాస్ అనిపించుకుంటావని కాదు, బాగా నువ్వు పరిచయం చేస్తావని కాదు. అవన్నీ ఉండాలి, కానీ వాటికంటే సువార్త ప్రకటించే విషయంలో నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళాలి, వెళ్ళే వారి కొరకు ప్రార్థించాలి, మౌనంగా ఉండకూడదు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు ఇది. నువ్వు మౌనంగా ఉంటే కొంతమంది అక్కడ చనిపోతున్నారు తెలుసా, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, భూకంపంలో చనిపోతున్నారు, హఠాత్తుగా మరణమైపోతున్నారు. నువ్వు ప్రతిరోజు వారెవరో నీకు తెలియదు, వారి పేర్లు తెలియవు, వారి భాష, వారి ప్రాంతం, ఇవన్నీ నీకు సంబంధం లేదు. 2 చేతులు పైకెత్తి దేవుడి సన్నిధిలో, అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు నా ఆక్రందన, నశించిపోతున్న ప్రజల కొరకు నా ప్రార్థన, పంపయ్యా, ఎవరిని పంపుతావో పంపు వాళ్ళ దగ్గరికి, ఎవరు వెళ్తారో వాళ్ళు వెళ్ళనియ్యి, ఎవరికి వారికి సరిపోతే వారిని పంపించు. వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ స్థలంలో ఉన్నారు, వారందరితో నువ్వే మాట్లాడి పంపయ్యా 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 అని మనం ప్రార్థన చేసాము ఎప్పుడైనా? నువ్వు యజమానుని వేడుకుంటే, యజమానుడికి ప్రార్థన చేస్తే, దేవుడితో నువ్వు మొరపెట్టుకుని అయ్యా పంపయ్యా, ఎక్కడ సువార్త ఉందో నాకు ఎక్కడ సువార్త లేదో నాకు తెలియదు, ఏ మూల ఏ ప్రాంతంలో ఎవరు నశించిపోతున్నారో తెలియదు, ఆ ప్రాంతం పేరు కూడా నాకు తెలియదు, ఆ తెగ మనుషులు కూడా నాకు తెలియదు, వారు ఎలాగొంటారో నాకు తెలియదు. అయితే ఇప్పుడు వెళ్ళటానికి వెళ్ళే పరిస్థితి నాకు లేదు, కానీ నేను అంటాను వెళ్ళేవారిని పంపయ్యని ఉపవాసాలతో కడుపు కాల్చుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించగలిగిన నమ్మకమైన వారు ఉన్నారా? దేవుడి పని కొరకు నమ్మకంగా ప్రార్థన చేసేవారు ఉన్నారా? మన అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం, మనకి వ్యాధి కలిగితే, రోగం కలిగితే స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాం, మనం ఏదైనా కార్యము తలపెడితే దాని ముగింపు కొరకు ప్రార్థన చేస్తాం. అంటే మనిషి స్వార్థపరుడు, తన పని కొరకు తన ఒక మార్గాలు వేసుకుంటాడే, కానీ దేవుడు పని కొరకు మాత్రము. అందుకే యేసుప్రభుల వారు అంటాడు, 70 మంది శిష్యులు ఇతరులతో అంటాడు, చూసారా, చూడండి కోత ఎంత విస్తారంగా ఉందో, అది మీరు కొయ్యలేరు, అది 2-3 చేసే పని కాదు, అది మీ 70 మంది చేసే పని కాదు, అది ఇంకా జనాల్ని పంపమని వేడుకోండి. పాపము విపరీతంగా పెరిగిపోతూ, పాపము చేత మనుషులు ఆకర్షించబడి పరిశుద్ధుడైన దేవుడికి దూరమైపోయి, లోకములో పాపములో కలిసిపోయి వారు అలాగే వెళ్ళి మళ్ళీ ఇలాగ తిరిగి రాకుండా ఎంతమంది చచ్చిపోతున్నారు. కొంతమంది అంటారు, రాత్రంతా నలిగిపోయానయ్యా, అంతగా ఉదయం లేగలేకపోయానంటే నేను అంటాను, రాత్రంతా ఏ పని మీద నీకు నీరసం వచ్చింది చెప్పాలి. ఏ పని మీద? మన సొంత పని, దేవుడి పని కాదు.
అది మన కుటుంబాన్ని పోషించుకునే పని, అది దేవుడి పని కాదు. నీ పని నువ్వు చేసావు, వెరీ గుడ్. మరి దేవుడి పని చేయాలి కదా, రేయికి మొదట జామున లేవాలి కదా. ఈడెవరంటే అపనమ్మకమైన వాళ్ళు, వీళ్ళు పనిచేయరు దేవుడి పని. మనము మన కుటుంబం కొరకు అవసరమైతే దాన్ని ఎగస్ట చేస్తాం మనం, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు రేయికి మొదటి జాములేసి దేవుడి సన్నిధిలో వలవలా ఏడ్చేవాళ్ళు ఏరి, వాళ్ళ కొరకు నా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ కొరకు నా యేసుక్రీస్తు ప్రభులు వారు చూస్తూ ఉన్నాడు. నేను అంటాను, క్రైస్తవుడిగా నీ కంటి నిండా కారుతున్న కన్నీరు లోక సంబంధమైన వాటి కొరకు కన్నీరు కార్చుకో. ఎవడో తిట్టాడు, ఎవడో కొట్టాడు, ఏదో అవమానం జరిగింది, ఏదో నింద జరిగింది, నాకు నష్టాన్ని చేశారు, నన్ను మోసం చేశారు అని నీ కన్నీరు కార్చడం కంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు కనుక తండ్రి అనే దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కార్చగలిగితే, తండ్రిని వేడుకోగలిగితే, క్రైస్తుడు ఒక కన్నీళ్లు విలువ, నీ కన్నీళ్లు ఆయన కవిలలో దాచిపెట్టాడంట. భక్తుడు అంటాడు, నా కన్నీళ్లు కవిలలో దాచి ఉంచో అంటే ఒక బుడ్డులో దాచి ఉంచో అని చెప్పాడు. ఏంటి ఆ కన్నీరు అంటే చెప్పనా, వీడు చూడని వెళ్ళని ప్రదేశాల కొరకు ఎంత కన్నీరు కార్చావురా, ఇదిగో నువ్వు కార్చిన కన్నీరు. అంతేనా కన్నీరుకి అర్థం? అంతే, కన్నీరు బుడ్డిని చూపించి ఒకవేళ ఇదిగో నువ్వు కార్చిన కన్నీరు. అవును ప్రభువా, ఎవడో తిట్టాడని కార్చిన కన్నీరు ఇది, ఎవడో కొట్టాడని కార్చిన కన్నీరు ఇది, నీకు ఏదో పొందుకోవాలనుకుని దక్కనప్పుడు ఏడ్చిన కన్నీరు ఇది. అదంతా ఏంటి? లోక సంబంధమైన వాటి కొరకు కార్చిన కన్నీరు. కానీ ఇక్కడ ప్రభు అంటాడు, మీరు వేకువజామున లేచి దేవుడి సన్నిధిలో ఎలాగంట నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తూ ప్రభుని వేడుకోవాలి. అయ్యా, నా కళ్ళతో చూడని ప్రాంతాలు చాలా ఉన్నాయి, నా కాళ్ళతో నడవని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ నీ పాదాలు దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రాంతానికి ఎవరు వెళ్ళాలో, ఏ ప్రాంతంలోకి సువార్త వెళ్ళాలో, ఎవడో నమ్మకమైన వాడు, ఎవడో దమ్మున్నవాడు, ఎవడో నిజంగా నీ కొరకు తన ప్రాణమును సైతం కూడా త్రుజించుకొని లెక్క చేయకుండా నిలబడిన వాడు ఎవడో నేను చూడలేదు. కానీ అటువంటి వాడుకొని ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథం చదవండి 52:7. ఇదిగో మన పాదాలు సియోనులో సుందరము వలె కనబడుతున్నాయంట. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం అనుకోకుండా సువార్త ప్రకటించేవారి పాదాలు, క్రీస్తు కొరకు నడిచే పాదాలు, క్రీస్తు కొరకు కొండలు లోయలు ఎక్కి దిగే పాదాలు, ప్రతిరోజు ఆయన సువార్త కొరకు ప్రాకులాడే పాదాలు ఎలాగైతే సుందరంగా ఉంటాయో, నా సొంత మాట చెప్తాను, ఆ సుందరముగా లేని పాదాలు సువార్త ప్రకటించడానికి, నడవటానికి 4 గోళ్ల మధ్య నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళ కన్నీరు కూడా పరలోకంలో ఒక బుడ్డులో దాచి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. ప్రార్థన వల్ల ప్రాంతాలు కదిలించబడతాయి, మండించబడతాయి. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే ఇంగ్లాండ్ రాని దడదలు ఆడిపోయింది తెలుసా? డిఎల్ మూడీ గారికి, ఒరే డిఎల్ మూడీ గారి జోలికి వెళ్ళకుండే, నా సింహాసనానికి ప్రపంచ దేశాల్లో ఉన్న రాజులందరూ వచ్చినా ఏ మాత్రం కూడా డోకాలేదు, ఏ మాత్రం కూడా ఏం చేయలేదు. ఇంగ్లాండ్ రాని అంత పవర్ఫుల్ సైన్యంతో ఉండేది. కానీ ఏమన్నా తెలుసా, డిఎల్ మూడీ అని దైవజనుడు ప్రార్థన చేశాడంటే నా సింహాసనం కదిలిపోతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డిఎల్ మూడీ అని దైవజనుడు కనుక దేవుడికి ప్రార్థన చేసిన సింహాసనం కదిలిపోతుంది. చూసారా? ఆవిడ ప్రపంచ దేశాల్లో రాజులకు భయపడలేదు. ఎవరికి భయపడింది? ప్రార్థించే క్రైస్తవుడికి భయపడింది. మరి అటువంటి ప్రార్థననే చేయమని వాక్యము చెబుతుంది. మీరు వేడుకోండి అంటే వేడుకోండి ప్రార్థన. నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళే వరకు ప్రార్థన చేయి, నువ్వు సువార్త చెప్పలేకపోతే చెప్పే వరకు ప్రార్థన చేయి, నువ్వు పరిచర్య చేయలేకపోతే చేసే వరకు ప్రార్థన చేయి. అలాగలేదు. ఎవరు వంటి వీళ్ళు నమ్మకంగా ఉంటానని వచ్చి నమ్మకముగా లేకుండా దేవుడిని మోసం చేసి లోకములో కలిసి వెళ్ళిపోరు. చివరికి ఒక మాట చెప్తానే, ఎప్పుడైనా సరే గమనించండి, దేవుడికి మాటిచ్చి నేను చేస్తాను ప్రభువా, నేను నిలబడతాను ప్రభువా అని ఒకవేళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆయన పెద్ద ఏం బాధపడ్డు తెలుసా? ఎందుకో తెలుసా?
నీవు కాకపోతే దానికి ఇంకో ఆప్షన్ ఉంది. దేవుడికి ఎప్పుడు ఆప్షన్ ఉంటుంది. మనకే దిక్కులేని అయిపోతాం మనం. ఇప్పుడు ఎస్తేరు వెళ్ళకముందు వస్తికి ఉండేది. వస్తి రాని రాజు మాట అనలే, ఎస్తేరు వెళ్ళిందే లేదా? సౌలు దేవుడు మాట అనలే, దావీదుని ఎన్నుకున్నాడా లేదా? అంటే దేవుడికి ఎవరో ఒకళ్ళు దొరుకుతారు, ఎవరో ఒకళ్ళు వాడుకుంటాడు. ఒకవేళ మనుషులందరూ కనుక మొండి చేయి చూపిస్తే రాళ్లతో సువార్త ప్రకటించుకుంటాడు ఆయన, దేవునికి స్తోత్రం. గాడితో సువార్త ప్రకటించుకుంటాడు ఆయన, దేవునికి స్తోత్రం. నా దేవుడికి ఎప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది. నీకు నాకు ఆప్షన్ ఉంటుంది. ఏంటి తెలుసా? అటువంటి దేవుడు నీకు ఎక్కడ దొరకడు, దేవునికి స్తోత్రం. నువ్వు కాకపోతే ఇంకొకడు అని వెళ్ళండి, చాలే ప్రభా, నువ్వు కాకపోతే ఇంకొకడు అని వెళ్ళండి మీరు. అటువంటి పరిశుద్ధుడు, అటువంటి నీతిమంతుడు, అటువంటి యథార్థవంతుడు, అటువంటి నమ్మకమైన వాడు, మరణములోని జీవములోకి నడిపించగలిగే సర్వోన్నతుడు దేవుడు ఇంకా నీకు ఎక్కడ దొరకడు. మనకే ఆప్షన్ లేదు, గుర్తుంచుకోండి. ఆయనకి బోర్డు ఆప్షన్లు ఉన్నాయి. ఆపవయ్యా, ఆపమను, ఏంటి గోలేంటి, ఈ గందరగోళం ఏంటి అని అడిగారు. ఎవరు? ఓసన్న జయము, రాజులకు రాజ్య జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించబడును కాకనే అందరూ యెరూషలేములోనికి అలాగా ఎంటర్ అయ్యేటప్పటికి పొలిమేరలోనికి పరిసయ్యులు సర్దుకెళ్ళి వెళ్ళిపోయి, యూదులు వెళ్ళిపోయి, ఆపి గోలేటి అని అన్నారు లేదా? అన్నప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు? వీళ్ళని ఆగమంటే ఏంటంట? భలేవండి, వీళ్ళ నాకు ఆప్షన్ లేదు, ఇంకో ఆప్షన్ ఉంది నాకు. ఒకవేళ మీరు వీళ్ళ నోరు లొక్కేసినా, వీళ్ళకి ఏదైనా లంచం ఇచ్చి ఆశ చూపినా, వీళ్ళ బెదిరించి నువ్వు తీసుకెళ్ళిపోయినా నాకేం పర్వాలేదు. ఆ రాళ్ళు లేచి కేకలు పడతాయి. చూసారా? దేవుడికి ఎప్పుడు ఆప్షన్ ఉంటుంది, మనకే ఉండదండి. మనం ఏదో అనుకుంటాం, నాకేంటి అని అనుకుంటాం. 90వ కీర్తన, నరులారా రండి అంటే లేదింకా. ఆయన ఏదో ఇటు నా పని చేస్తాడు, ఇటు నమ్మకంగా ఉంటాడు, ఒక్కరోజు అని ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడుగా మన ఎడల కృప చూపుతూ ఉంటుంటే మనము నడిచిన నడక లోకం వైపు వెనక్కి రాకుండా వెళ్ళిపోతానే ఉన్నాం మనము. ఎవడంటే వీడు నమ్మకము లేడు. అందుకే చాలా చోట్ల క్రీస్తు అంటే తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. సువార్త ప్రకటించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మనం వెళ్ళలేకపోతే మన వంతుగా వెళ్ళేంత వరకు కూడా మనము కూడా కంకణం కట్టుకుని నేను సై అనంత వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మనం సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని అవకాశాలు ఉన్న చోట మాట్లాడటమును, మనకు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేని చోట ప్రభు గురించి ధైర్యంగా మాట్లాడటమో తప్పని అనగానే ఇలాగ ప్రకటించే నీవు ఒక రోజున వెళ్ళాలి. అక్కడికి చాలా చోట్లకి వెళ్ళాలి. సువార్త వ్యక్తిగతంగా ప్రకటించాలి, క్రియల్లో ప్రకటించాలి, చేతల్లో ప్రకటించాలి. అవునా కదా? అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడిని బల్లగుద్ది చెప్పి నా ముందర దరిద్రత అనిపించే వ్యక్తికి నేను ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోతే నా సువార్త నిష్ప్రయోజనం అయిపోతుంది. ఏంటంట? నిష్ప్రయోజనం అయిపోతా ఉంటుంది. ఏంటి? క్రియలతో కూడిన సువార్త చెయ్యాలి. అది ఎవరు చేయగలుగుతారంటే నమ్మకమైన వారు. ఆ నమ్మకమైన వారు ఎలాగంటే ప్రార్థనతో సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, పని మనం చేద్దాము అని అనుకున్న పని ఎంతైతే నమ్మకంగా చేస్తామో ఆ పనిని ముగించుగా మనం ఎలాగైతే యజమానిచ్చి వచ్చి జీతాన్ని మనం తీసుకుని వస్తామో ఈ లోకంలో మనము కూడా చేయవలసిన పని ఒకటి ఉన్నది. మనమంటే ఎవరు? క్రైస్తవులు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. క్రీస్తు కొరకు ఏమైనా అయిపోతాం, ప్రాణాలు సైతం వదిలేసుకుంటాం, నా ప్రభు కొరకు నేను ఆగమానం అయిపోతాను అని అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాడు, నమ్మకంగా ఉంటావా? ఉంటాను ప్రభు, అయితే రా, కోత చాలా విస్తారంగా ఉంది. అలాగ పిలిచిన తర్వాత, ఇలాగ వచ్చిన తర్వాత మరలా లోకం వైపు చూస్తే ప్రభు ఒక మాట అన్నాడు, నాగలి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరుగు చూచువాడు పరలోక రాజ్యమునకు అంటే నేను అంటాను, ప్రతిదీ చెప్తాడు ఆయన, ప్రతి విషయాన్ని చెప్తాడు. పని చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఏది చెప్పకుండా ఆయన పని చేయించుకోడు.
అరే నా 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 గురించి నువ్వు మాట్లాడు, నీకు సన్మానాలు ఉంటాయి అని ఎక్కడ అనలా. అన్నాడా? నువ్వు నా గురించి చెప్తావా నిన్ను పట్టుకు తంతారని చెప్పాడు. నా గురించి ప్రకటిస్తావా నిన్ను అవమానిస్తారు, నిన్ను కొడతారు, నిన్ను గుద్దుతారు, పిడిగుద్దులు గుద్దారు అంటే అవును, యేసు ప్రభువులు అలాగే చేశారు ఆయన్ని. కానీ ఈ రోజున సన్మానాలు, సత్కరాలు అది దేవుడే వారిని చూసుకోవాలి. మనమైతే ఇప్పుడు మీకు చెప్తున్నాను, సంఘానికి చెప్తాను, ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చెయ్యండి. 3 గంటల నుంచి 6 గంటలలోపు ఏ గంట లెగుస్తావో లేవు, కనీసం గంటని చేయండి ప్రార్థన. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత నేను ఆ మధ్య 4 వరకు కూడా నేను నిజంగా ఏడుస్తూనే ఉన్నాను తెలిసి. నేను అక్కడ పరిస్థితిని చూసి, అక్కడ ఆ స్థితిగతులు చూసి నిజంగా ఇంత ఇలాగ దేవుడిని ఆరాధన చేస్తున్నారు వీళ్ళు ఇలా ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా లేకుండా వచ్చి దేవుడిని ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ మనం ఆరోగ్యం బాగుంటేనే వస్తాం, ఆరోగ్యం బాగోకపోతే రాంగ్. నమ్మకమైన వాళ్ళు కాదు వీళ్ళు, పదికిమాలు లేడు. నమ్మకమైన వాడు ఎవడో తెలుసా? నీ ఒంటిలో ఊపిరున్నంత కాలం స్కెచ్చర్ మీద పడుకోబెట్టిందే తీసుకొచ్చి మందిరంలో వేసేయాలి. దేవునికి స్తోత్రం, ఆలేలో. ఎవరే నీకు బాగాలేదు కదా, ఎందుకు మంది రే ఊపిరి ఉంది కదా వెళ్ళాలి మందిరానికి. ఏంటంట, ఒరే నీ కాలు ఇరిగిపోయింది కదా, నడ్డి ఇరిగిపోయింది కదా, నువ్వు నడవలేవు కదా. నడవలేనో, కాలు ఇరిగిందో, నడ్డిన తర్వాత నాకు ఊపిరి ఉందా, నా ఒంట్లో ప్రాణం ఉంది కదా, ఆయన రా అని పిలవలేదు, అని పిలిస్తే వెళ్ళిపోతుంది. ఇది ఉంది కాబట్టి నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఉంది కాబట్టి ఏం చేయాలి? మందిరానికి వెళ్ళాలి. ఇది ఉంది కాబట్టి ఏం చేయాలి? ఆయన ఆరాధన చేయాలి అన్న తీర్మానంలోనికి రావాలి మనం. అలాగొచ్చిన వాడు కనుక దేవునితో నడిస్తే, నమ్మకమైన పనివాడిగా మనం ఉంటే, ఆ నమ్మకమైన వాడికి దేవుడు పని అప్పగిస్తాడు. ఏం పని అప్పగిస్తాడంటే, నా పని నిమిత్తం ఎవరు వెళ్తారు, వెళ్ళాలి, వెళ్ళేవారి కొరకు ప్రార్థన చేయాలి. అలా చేయకుండా కనుక ఒకవేళ రోజులు గడిపితే మంచిది, గడపండి. ఈరోజు, రేపు, ఎల్లుండా, అవలెల్లుండా ఏదో ఒక రోజు మనకు మరణము ఖచ్చితము. మరణము చూడక బ్రతుకు నరుడేవాడు బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏదో ఒక రోజున మనకి ఎండింగ్ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది. కానీ అది ఎరిగిన క్రైస్తవుడు, నా యజమానుడు పరమ తండ్రి నాకు పని అప్పగించాడు, ఏంటో తెలుసా? ప్రార్థన చెయ్యాలి, సువార్త ప్రకటించాలి, ప్రార్థన చెయ్యాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి, ప్రార్థన చెయ్యాలి, పంపేవారి కొరకు వేడుకోవాలి. అలాగ కనుక మన 4 గోళ్ల మధ్యన కనుక ఈ ఒక్క విషయం కోసం కన్నీరు కార్చగలిగితే, లోక సంబంధమైన ప్రతి అవసరతను యేసుక్రీస్తు ప్రభుల వారి తీర్చునుగాక.